ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు ముఖ్య ప్రకటన. దసరా సెలవులలో భారీ మార్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ప్రైవేట్ పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో దసరా సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది అధికారులు సెలవులు ప్రకటించారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సింది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను దసరా సెలవుల తేదీలని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 3 నుంచి 14 వరకు పాఠశాలలు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే నెల 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి అని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఈసారి మొత్తం 12 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు లభించనున్నాయి. రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది. దీని ప్రకారం దసరాతో పాటు సంక్రాంతి, ఇతర సెలవులను ముందుగానే నిర్ధారించారు. వీటి ప్రకారమే ఇప్పుడు సెలవులను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెలవులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లు వీటిని ఉల్లంఘిస్తే విద్యాశాఖ తగు చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దసరా పండుగ సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా పండుగ నేపథ్యంలో మొత్తం 13 రోజుల పాటు సెలవులు డిక్లేర్ చేసింది. ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవులు మొదలుకొన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక జూనియర్ కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అంటే మొత్తం 13 రోజుల సెలవులు. తర్వాత అక్టోబర్ 15 రోజున విద్యాలయాలు పునః ప్రారంభం కానున్నాయి. ఇక కాలేజీలు అక్టోబర్ 14వ తేదీన తెరుచుకున్నాయి. 13 రోజుల సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగలు ఎంజాయ్ చేసేందుకు